నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను శిల్ప. తెలంగాణ పరిపాలన ఈ ఏడాది మార్పుతో కొత్త పుంతలు తొక్కింది. సుదీర్ఘకాలం పాలించిన బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమి చవిచూడగా ఒక్క ఛాన్స్ అంటూ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ అధికార పీఠాన్ని హస్తగతం చేసుకుంది. గతేడాది భిన్నంగా ఈ సంవత్సరం రెండు ప్రభుత్వాల పాలన చూశారు తెలంగాణ ప్రజలు. 2023 ప్రారంభంలో నూతన భవనాలు ప్రారంభించుకున్న పాత ప్రభుత్వం 2023 చివరి నాటికి కొత్త ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించింది. మరి కొత్త ప్రభుత్వం నుంచి వచ్చి కొంతకాలమే అయినా కూడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు పోలికలు ఏమున్నాయో ఒకసారి చూడండి. తెలంగాణ ప్రభుత్వంలో జనవరి నెలలోనే సీఎస్ మార్పుతో బీఆర్ఎస్ పాలన ప్రారంభమైంది. సుదీర్ఘకాలం పనిచేసిన సోమేష్ కుమార్ ను ఏపీ కేడర్ కు పంపించడంతో సీఎస్ గా శాంతికుమారి బాధ్యతలు స్వీకరించారు. ఇక గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అదే శాంతికుమారి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాస గృహం ప్రగతి భవన్ వద్ద ఉన్న ముళ్ల కంచెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగానే తొలగించారు. సామాన్య ప్రజలెవరికీ ప్రగతి భవన్ అందుబాటులో లేదని, అందువల్ల ఇకపై అది ప్రజాభవన్ గా ఉంటుంది అంటూ తనదైన మార్కును ఇంట్రడ్యూస్ చేశారు రేవంత్ రెడ్డి. రేవంత్ తీసుకున్న ఈ చర్య ద్వారా తెలంగాణ పాలనలో తనదైన ముద్ర ఎలా ఉంటుందో సంకేతాత్మకంగా చెప్పారన్న అభిప్రాయాలు వినిపించాయి. గత ప్రభుత్వంలో రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య తీవ్రమైన గ్యాప్ ఏర్పడింది. గత జనవరిలో గణతంత్ర దినోత్సవాలను నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో కాకుండా రాజ్ భవన్ లోనే నిర్వహించారు. ఆ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎస్ మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి ఎవరూ హాజరు కాలేదని గవర్నర్ తమిళిసై ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందుకు విరుద్ధంగా రేవంత్ పాలనలో గవర్నర్ తో సఖ్యత కనిపిస్తోంది. రేవంత్ ప్రమాణ స్వీకార సమయంలోనూ గవర్నర్ ప్రోటోకాల్ ను పక్కాగా పాటించారు. స్వయంగా రేవంతే వెళ్లి గవర్నర్ ను తోడ్కొని వచ్చారు. దీంతో అటు సీఎస్ శాంతికుమారిలానే గవర్నర్ తోనూ రేవంత్ సత్సంబంధాలు నెలకొల్పారన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ట్రిపుల్ 1 జీవో రద్దుతో తెలంగాణ సర్కారుకు భారీ ఆదాయం సమకూరే అవకాశాలేర్పడ్డాయి. ఆ నిర్ణయాన్ని పాత ప్రభుత్వం తీసుకున్నా దాని ఫలితాలు మాత్రం ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి వర్తించబోతున్నాయని అంటున్నారు విశ్లేషకులు. జీవో 111 రద్దుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే హెచ్ఎండీఏ పరిధిలో భూముల ధరలు ఆకాశానికి ఎగబాకటం ఖాయమని అంటున్నారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులకు భారీ ప్రయోజనాలు వనగూరుతాయని అంటున్నారు. ఆ భూముల్లో పంటలు పండించే వారికి మాత్రం తీవ్ర నష్టం చేకూరుస్తుందంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయటం తెలంగాణకు మణిమకుటంగా మారింది. నేల నుంచి 175 అడుగుల ఎత్తుతో బాబాసాహెబ్ రూపం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ పక్కనే సచివాలయం, అమరుల స్మృతి వనాన్ని ప్రారంభించుకోవటం 2023లో ప్రత్యేకమైన అంశాలుగా చరిత్రలో నిలిచిపోతున్నాయి. నూతన సచివాలయాన్ని డెక్కన్ కాకతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించారు. దీని నిర్మాణం నుంచి డిజైనింగ్ దాకా కేసీఆర్ ఎంతో శ్రద్ధ తీసుకుని నిర్మింపచేశారు. అయితే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ సచివాలయానికి వచ్చినప్పుడు మాత్రం అనుమతించకుండా అడ్డుకున్నారు. అదే సచివాలయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా కేసీఆర్ స్థానాన్ని ఆక్రమించడం విశేషంగా మారింది. హైదరాబాద్ కార్పొరేటర్లు సచివాలయానికొచ్చి సంబంధిత అధికారులను కలుద్దామన్నా గేట్ వద్దనే ఆపివేయటం విమర్శలకు తావిచ్చింది. అటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు అదే పరిస్థితి ఎదురైంది. డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అదే వేదిక మీద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించటం, మరుగుజ్జుతనంతో బాధపడుతున్న యువతి రజనీకి ఉద్యోగమిస్తూ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయటం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ అధికారం చేపట్టగానే ప్రజలతో కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం ప్రజావాణి పేరుతో కార్యక్రమాన్ని రూపొందించారు. వారంలో 2 రోజులు ప్రజాభవన్ కు బాధితులంతా వచ్చి తమ అర్జీలు ఇవ్వాలని కోరారు. దీంతో మొదటి 2 రోజుల్లోనే ప్రజాభవన్ ముందు భారీగా క్యూలు కనిపించాయి. అవన్నింటినీ కంప్యూటర్లలో భద్రపరిచి సంబంధిత అధికారులు ఆయా జిల్లాలకు పంపించి వాటి స్టేటస్ ను పక్కాగా ఫాలో చేస్తామని రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరోవైపు పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతి నెల మొదటి వారంలో
1 లేదా 2 రోజుల పాటు సభలు నిర్వహించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని, అలా చేస్తే ప్రజలు హైదరాబాద్ దాకా వచ్చే అవసరం తగ్గుతుందని సూచించారు. కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా తాజాగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుల ఆధ్వర్యంలో మేడిగడ్డను అధికార బృందం పరిశీలించింది. దానిపై తదుపరి పరిశీలన జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, 2 రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలను త్వరితంగా పరిష్కరించాలని రేవంత్, భట్టి విక్రమార్క ప్రధాని మోదీని కలిసి రావటం 2 రాష్ట్రాల సంబంధాల్లో కీలకంగా మారే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం చివరి రోజుల్లోనే అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తామని పేర్కొంది. అందుకోసం రేషన్ కార్డులను ప్రాతిపదికగా తీసుకుని పనిని వేగవంతం చేస్తామంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ కొత్త ప్రభుత్వం 2024లో ఎలా ఉంటుందో 2023లోనే సూచాయిగా చూపించారని అంటున్నారు పరిశీలకులు.